ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావేగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. ఇవన్నీ కూడా ఏమనాలి, ఏంటి మనస్తత్వం ఏంటి? ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. చూడండి సిబిఎన్ గారి ఫ్రస్ట్రేషన్ ఎలా బయటపడుతుందో చూడండి. మళ్ళీ సైకో అంట. సార్, జనాలకి ఫైనాన్షియల్ బర్డెన్ కాకూడదు అని ఆలోచన చేసే మనిషి మీకు సైకోనా? మరి ఇదే జనాలకి ఫైనాన్షియల్ బర్డెన్ పెంచుతా, అప్పుల్లో ఇంకా 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 స్టేట్ ని ముంచుతా, వారం వారం వేల కోట్ల అప్పులు తీసుకొస్తా జనాలకి ఇంత పెద్ద భారాన్ని క్రియేట్ చేసే మీరు మిమ్మల్ని ఏమనుకుంటారు సార్? కామన్ పీపుల్ లో సిబిఎన్ గారి ప్లాన్ పటాపంచలైపోయింది అని సిగ్నల్ రాగానే ఇటు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి, ఢిల్లీలో పార్లమెంట్ లో హడావిడి చేసి, వాళ్ళకి వాళ్లే చప్పట్లు కొట్టుకునే వీడియోలు తీసి హడావిడి చేసి, ఫోటో ఆప్స్ చేసి, అన్ని విధాల అమరావతినే కరెక్ట్ అని, అమరావతినే ఫిక్స్డ్ అని, అమరావతినే పర్మనెంట్ అని జనాల్లోకి తీసుకెళ్లడానికి అన్ని విధాలా ట్రై చేసినా ఏది టెక్నికల్లీ అది ఇన్వాలిడ్ అయినా కూడా, టెక్నికల్లీ అది రాంగ్ అయినా కూడా దీన్ని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే విత్ ఆల్ దేర్ మ్యాసివ్ మీడియా మైట్ ఆయనకి ఊహించని షాక్ తగిలింది. ఈ ప్రాపగెండా అండ్ క్యాంపెయిన్ అంతా జనాల కామన్ సెన్స్ ముందు పటాపంచలైపోయింది అని ఫీడ్బ్యాక్ వచ్చేసిందేమో. కరెక్ట్ గా 1 డే గ్యాప్ తో ఒక ప్రెస్ మీట్ తో దిగిపోయారు సీఎం సిబిఎన్ గారు. అందులో సిబిఎన్ గారి ఫ్రస్ట్రేషన్ అంతా కనిపించింది. తిక్కనాలనా ఏమనాలి? ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, తొగ్గులకు కూడా మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో. ఆయనకు పుట్టుపూర్వతాలు ఏంటి? ఆయన చూడండి, ఇటేమో జగన్ గారేమో చలాకీగా కాన్ఫిడెన్స్ తో కౌంటర్ చేస్తారు, అటు సిబిఎన్ గారు ఫ్రస్ట్రేషన్ తో సైకో అని, తుగ్లగని ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారు. అంతే కదండి, జనాలు కామన్ పీపుల్ కామన్ సెన్స్ తో అడిగే క్వశ్చన్స్ ని లాజికల్ గా ఆన్సర్ చేయలేనప్పుడు పర్సనల్ అటాక్స్ చేయడం తప్ప ఇంకేం చేయగలరు చెప్పండి?